9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగా వార్త కనిపిస్తా ఉంది. సోమవారం రాజేంద్ర నగర్లోని అగ్రికల్చర్ వర్సిటీలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం ముఖాముఖిలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైల్ ఫోటో కనిపిస్తా ఉంది. రైతు ఆశీర్వాదం లేకపోతే ప్రభుత్వానికి నడపలేమంటూ 18 నెలల్లోనే అన్నదాతల సంక్షేమానికి 1,00,000 కోట్లు ఖర్చు చేసినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తా ఉంది. నాడు వరి వేస్తేనే ఉరి అన్నోళ్లు ఇప్పుడు రైతుల పేరిట నాటకాలు ఆడుతున్నారంటూ వెల్లడించారు. 10 ఏళ్లు పాలించి 100 ఏళ్ల విధ్వంసం సృష్టించారు. భార్యాభర్త ఫోన్లను ట్యాప్ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం అందుతుందంటూ చావుల పునాదులపై అధికారంలోనికి రావాలని బీఆర్ఎస్ కుట్ర పన్నుతుందను అంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతు నేస్తం ముఖాముఖితో పాల్గొన్న ముఖ్యమంత్రి అంటూ వార్త కనిపిస్తా ఉంది. రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లోనే 70,11,984 మంది రైతుల ఖాతాల్లో 9,000 కోట్లు జమ చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సోమవారం అగ్రికల్చర్ వర్సిటీలో ఆడిటోరియం ఏర్పాటు చేసి రైతు నేస్తం వేదిక నుంచి ఆయన ఆన్లైన్ స్విచ్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రైతుల ఆశీర్వాదం లేకుండా ఎవరు అధికారంలోనికి రాలేరని, రైతు సంక్షేమానిది పరిపాలనలో ముఖ్య లక్ష్యమని చెప్పారు. రైతులను రాజులను చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండగ చేస్తాం. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ప్రజాప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే రైతుల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తా ఉంది. రైతు ఖాతాల్లో నిధులు జమ తొలి రోజు 2 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందించనున్నారు. 41.25 లక్షల మంది రైతుల అకౌంట్లలోనికి 2,349 కోట్లు ఇవ్వనున్నారు. ఎకరం లోపు రైతులకు 812.6 కోట్లు, 2 ఎకరాల వరకు 1,537.2 కోట్లు ఇవ్వనున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తా ఉంది.